అయినా నువ్విన్ని చేసినా నేను ఎందుకేమీ అనకుండా ఉన్నానో తెలుసా? ఇది కాలేజీ అని ఆలోచించాను. ఇదే నాకు రోడ్డు మీద ఇట్టా జరుగుంటే అప్పుడు లెక్క వేరేలా ఉండేది. ఇప్పుడు నీ మీద ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మా మీద కంప్లైంట్ చేస్తే మేము ప్రిన్సిపల్ కి నీ మీద లేనిపోనివన్నీ చెప్పి కంప్లైంట్ చేస్తాం. అప్పుడు ప్రిన్సిపల్ సార్ నిన్ను మమ్మల్ని ఈ కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. మాకేం ప్రాబ్లం లేదు. దొరికిందే ఛాన్స్ అనుకుని హ్యాపీగా ట్రిప్పులు వేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అవును. మరి నీ కథ? చదువుకోవాలనుకున్న నీ కళ? నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తారు తల్లి? ఏటక్క నీ పుస్తకాలు అమ్మేస్తున్నావా? వీటికేం వద్దే అవి ఇయ్యండి అన్నా. అట్టగనమ్మా. నానా ఇదిగోమ్మా, నీ చదువు ఆగదమ్మా, తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నా చదువు ఆగిపోకూడదు. ఎన్ని అవమానాలు భరించైనా సరే నాన్న కళ నెరవేర్చాలి. పెద్దయ్య గారి గౌరవాన్ని నిలబెట్టాలా. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇవ్వవా? వెళ్ళు వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు మా మీద ప్లీజ్. ఏయ్ వెళ్ళు వెళ్ళు. త్రిషా డన్. హే yes ఫ్రెషర్స్ తరపున స్పీచ్ ఇవ్వడానికి ఆ ఎర్ర బస్ నేమ్ ఇచ్చాను. సూపర్ మేడీ. ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉన్న ఈ సిటీ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో శ్రీలక్ష్మి తెలుగులో స్పీచ్ ఇవ్వబోతుంది. నవ్వుల పాలు కాబోతుంది. ఆ తర్వాత అందరిలో తలెత్తుకుని తిరగలేక ఇక్కడి నుంచి పారిపోతుంది. సరే సరే, టైం అవుతుంది. లెట్స్ మూవ్. ఓకే